శివకామేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వర గారు దేవీ నవరాత్రుల్లో లలితా త్రిపుర సుందరి ఆ మాత అంటే అందరు మహిళలకి నిత్యము సహస్రనామం చేసుకునే వాళ్ళు ఉన్నారు, వారానికి ఒకసారి చేసుకునే వాళ్ళు, అందరింట్లో అమ్మవారు కొలువయ్యే ఉంటారు. అవునమ్మా. ఆ రోజు లలిత అవతారంలో మనం ఏం చేసుకోవాలో వివరిస్తారా? తప్పకుండా. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. లలిత అబ్బా అందరికీ ఇష్టం కదండి. లలితా సహస్రనామం అన్న అమ్మ జగన్మాత అన్నా కూడా మనందరికీ చాలా ఇష్టం కాబట్టి ఇంకా ఈరోజు చెప్పక్కర్లేదండి, అందరికీ తెలుసు, చాలా విశేషంగా చేస్తూ ఉంటారు పారాయణలు పూజలు. ఒక్కటి మాత్రం చెప్తానమ్మా, ఈ ఒక్కరోజైనా లలితా సహస్రనామం త్రికరణ శుద్ధిగా చేయడానికి ప్రయత్నం చేయండి. త్రికరణ శుద్ధితోటి కనుక ఈ యొక్క పారాయణ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః అనే నామంతో చక్కగా చేసుకోండి. లేదా మీకు గురోపదేశం ఉండి ఇట్లా పంచదశి మంత్రాలు ఇవన్నీ ఉంటే కనుక విశేషంగా జపం చేయండి ఈరోజు. తర్వాత చాలా స్తోత్రాలు ఉన్నాయి కదా, లలిత నవరత్న మాలికని, లలిత పంచరత్న స్తోత్రం అని, ఇంకా లలితాదేవి చాలా స్తోత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా చక్కగా పారాయణ చేసుకోండి. విశేషంగా మణిద్వీప వర్ణన పారాయణ చేయాలి. ఇది 32 శ్లోకాలు ఉన్నాయి కదా, అది చేసుకోండి. లేదు మీకు ఇంకా తెలుసు అంటే దేవి భాగవతంలో 11వ అధ్యాయంలో 232 శ్లోకాలు ఉంటాయి. అది పారాయణ చేయగలిగితే ఇంకా విశేషం. ఉపాసన పనులు అంటే చేస్తారు, మామూలు మహిళలకి చాలా ఈజీగా చేయాలి అంటే ఆ రోజు మీకు చేయగలిగే స్థితి ఉంటే, శక్తి ఉంటే చక్కగా చేసుకోండి. లేదా ఈ 32 అయినా చక్కగా మణిదీపవర్ణన పారాయణ చేసుకోండి. లలితా సహస్రనామ పారాయణ నేను రోజు చేసుకోమని చెప్పాను, చేసుకోండి. నవరత్న మాలికా స్తోత్రం ఖచ్చితంగా చదువుకోండి. అలాగే కవచము కీలకము ఇవి 2 ముఖ్యం. కవచము కీలకము ఇది కూడా చదువుకోండి. ఇవి కూడా మీకు గూగుల్లో దొరుకుతాయి. లలితా కవచము కీలకము ఓం శ్రీమాత్రే నమః అనే నామంతో చక్కగా చేసుకోండి. ఆవిడికి ఈరోజు మనం సమర్పించవలసినటువంటి నివేదన గుడాన్న ప్రీత మానస కదా ఆవిడ. అవునండి. గుడాన్నం నివేదన చేయాలి. బెల్లంతో చేసినటువంటి అన్నాన్ని, మళ్ళీ అన్నం ఉడకబెట్టి బెల్లం వేసి ఉడకబెట్టి దాంట్లో ఎలా వండాలో తెలుసా అండి, చక్కగా నెయ్యి వేస్తూ మళ్ళీ దాన్ని ఉడికించాలి. అంతే తప్ప ఇది అన్నం వండేసి దాంట్లో బెల్లం వేసి ఇలా తిప్పి పెట్టేయడం కాదు. చక్కగా నెయ్యి వేసి దాన్ని మళ్ళీ ఉడకనివ్వాలి. ఉడకనిచ్చి ఈ గుడాన్నాన్ని నివేదన చేయండి, విశేష నివేదన. అలాగే అమ్మవారికి ఈరోజు దేవాలయాల్లో కట్టేటటువంటి రంగు పసుపు రంగు. లలితాదేవి అంటే బంగారు వర్ణము, పసుపు, సువర్ణము. అరుణాంకరుణాతరంగితాక్షి నృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాధివిరావృతామయూఖై అహమిచ్చేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయదాక్షీం హేమాభాం పీతవస్త్రాం. పీతవస్త్రము అంటే పసుపు రంగు కదా. శ్రీకృష్ణుడు చాలా మంది ఏమనుకుంటారంటే లలితాదేవికి ఎరుపు కట్టాలా మేము, ఇక్కడ హేమాభాం, హేమం వర్ణము అంటే బంగారం, పీతవస్త్రము అంటే పసుపు రంగు వస్త్రాన్ని అమ్మవారికి ధరింపచేస్తారు. అలాగే మనం జగన్మాత వైభవం మళ్ళీ ఒకసారి చూడండి, పాత ఎపిసోడ్స్ విశేషంగా చెప్పుకున్నాం. పాశాంకుశముల యొక్క గొప్పతనం. అవునండి, ఎంత బాగా చెప్పుకున్నాం. అది ఒకసారి మళ్ళీ వినండి. అంటే అమ్మవారు ఏం ధరించింది, పాశము, అంకుశము, పంచబాణములు, చెరుకు విల్లు. అసలు ఆవిడ ఎందుకు ధరించింది, అవి ధరించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, మనకేం చెప్తోంది అవి ధరించేవి అన్నట్టు ఒక్కసారి పాత ఎపిసోడ్స్లోకి వెళ్ళి జగన్మాత వైభవం ధ్యాన శ్లోకాలు వినండి. వింటే మీకు అర్థమవుతుంది. అలాగే ఈరోజు విశేషమైన అలంకారాలు ఉంటాయమ్మా. ఎక్కడైనా లలితాలంకారం రోజు విశేషంగా ఉంటాయి. కుంకుమార్చనలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, ఈ కుంకుమార్చనలప్పుడు ఇంత కుంకుమలు వేసేయకుండా కొద్ది కుంకుమతో పూజ చేసుకుని మీరు ఇంటికి తీసుకెళ్ళి రోజు ధరించండి. ప్రత్యేకమైన స్తోత్రం ఏదైనా ఉంది అంటే మనందరికీ లలితా స్తోత్రము, నవరత్నమాలిక ఇవన్నీ తెలుసు. ఒక చిన్న 2 శ్లోకాలు చెప్తాను. ఈ 2 శ్లోకాలు మీరు
9 రోజులు పఠిస్తే కూడా చాలా మంచిది. చెప్పండి చెప్పండి. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. ఈ 2 శ్లోకాలు చక్కగా లలితా సహస్రనామంతో సంపుటీకరణ చేసి చదవండి, లేదా దుర్గా సూక్తంతో సంపుటీకరణ చేయండి. సంపుటీకరణ చాలా విశేషమైన శ్లోకాలండి. ఆ శ్లోకాలే చూడండి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య. ఇటువంటి దారిద్ర్యాల్ని, దారిద్ర్యం అంటే ధనం లేకపోవడం దారిద్ర్యం కాదండి, భావదారిద్ర్యం కూడా ఉంటుంది. భావదారిద్ర్యం, పిసినార్తనం అనే దారిద్ర్యం, పక్కనున్న వాళ్ళకు కూడా ఎంగిల్ చేస్తూ విసరని జనాలు ఇంకా ఉన్నారండి. ఇవన్నీ దారిద్ర్యాలే. మనం అనుకుంటాం దారిద్ర్యం అంటే చిరిగిన బట్టలు కట్టుకోవడం, అన్నం తినలేకపోవడం, చాలా రకాల దరిద్రాలు ఉన్నాయి. ఇలాంటి దరిద్రాలన్నీ కూడా నశిస్తాయి. అంటే అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో కామక్రోధ లోభ మదమత్సరాలు అనేవి కొద్దిగా మనకి తగ్గుముఖం పడతాయి చదువుకోవడం వల్ల. సంపుటీకరణ చేయడం నేర్చుకోండి. సంపుటీకరణ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఒక నామంతో ఒక నామం సంపుటీకరణ చేయండి. కొంచెం సమయం తీసుకుని ఈ శ్లోకము, ఒక స్టాంజా, మళ్ళీ దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య, మళ్ళీ అట్లా సంపుటీకరణ చేస్తూ చదువుకోండి. విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. మరి యొక్క అలంకారంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.